సో బబ్బువాన్ బర్త్డే వస్తుంది. సో ప్రెసెంట్ బర్త్డే వస్తుంది. మళ్ళానికి ఒక 3 లక్షలు పెట్టి మళ్ళానికి ఒక గిఫ్ట్ ఇస్తుండు. ఆయనకి ఎన్ని లక్షలు పెడతావు నీకే తెలియాలా. వానికి ఎన్ని లక్షలు పెట్టినా తక్కువనే కానీ. సో గైస్ ఫైనల్లీ బబ్బువాన్ బర్త్డే అయితే వచ్చేసింది. అండ్ బబ్బు హ్యాపీ బర్త్డే రా. బర్త్డే కాదా నాకు కావాలి. హ్యాపీ బర్త్డే రా బబ్బువాన్ ఒక సర్ప్రైజ్ మంచి గిఫ్ట్ అన్నమాట. సో బండి అయితే ఆడుంది మీకు కనిపిస్తుందా. ఇది వచ్చేసి చాలా చిన్న జీప్ అన్నమాట. సో ఇది ఉంటుంది జీప్. అందరు జరుగురే కింద పడితే మళ్ళీ మన అయితే మీ అందరు దిగుతుంది ఎర్రే ఇక ముంగడ చూస్తే ఇట్లా ఉన్నాయన్నమాట బండి. అదే తీసుకునేది అన్ని అటు ఇటు అంతా. సో గైస్ ఫైనల్ అయితే బబ్బుకి హ్యాపీ బర్త్డేకి ఒక మంచి బండి అయితే వచ్చేసింది. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. ఇవాళ వచ్చేసి ఏంటంటే సో బబ్బువాన్ బర్త్డే వస్తుంది. సో ప్రెసెంట్ బర్త్డే వస్తుంది. మళ్ళానికి ఒక 3 లక్షలు పెట్టి మళ్ళానికి ఒక గిఫ్ట్ ఇస్తుండు. ఆయనకి ఎన్ని లక్షలు పెడతావు నీకే తెలియాలా. వానికి ఎన్ని లక్షలు పెట్టినా తక్కువనే కానీ. తక్కువ అని చెప్పి పెడుతూనే ఉంటావు. పెడుతూనే ఉంటా. సో గైజ్ బబ్బువాన్ కొత్త బండి తీసుకుంటున్నా. అంటే జీప్ అన్నమాట. నా దగ్గర ముందు ఎట్లా జీప్ ఉండే అట్లనే బబ్బువాన్కి జీప్ అన్నమాట. సో చాలా చిన్నగా ఉంటుంది జీప్ అండ్ చాలా క్రేజీ ఉంటుంది. హైదరాబాద్లో ఓరి దగ్గర లేని బండ్లు మన దగ్గర ఉండాలంట నేను. సో బబ్బువాడు అయితే ఇంకా హైలైట్ ఉండాలంట. సో అందుకే బబ్బుకి జీప్ కొనిపించేసిండు. 10 ఉందని చెప్పి కవాసాకి ఇప్పించిన. అన్నకి వైఫ్ ఉందని చెప్పి ఏం చేస్తావు? పెళ్లి చేస్తా బాబోయ్. మామూలు కదరు బాబోయ్. ఇంకోటేమో దీంట్లో అంటే నెక్స్ట్ ఏం తీసుకుంటున్నా ఏంది అవన్నీ కూడా చెప్తా. సో ప్రెసెంట్ ఏంటంటే ఫస్ట్ బబ్బు వాళ్ళ అక్క పెళ్ళి చేయాలా నేను. సో అది నా రెస్పాన్సిబిలిటీ ఫస్ట్. ఇంకా ఏమైనా సంబంధం ఉంటే కూడా ఎవరైనా చెప్పుర్రి చూస్తూ. సో గైస్ మీ దాంట్లో బబ్బు వాళ్ళు యాదవ్స్. సో మీ దాంట్లో కూడా ఎవరైనా మంచోళ్ళు ఉంటే చెప్పండి. మంచోళ్ళు అంటే తెలుసు. సో గైస్ ఇక్కడ చూడండి. అండ్ దాని తర్వాత ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ బండి దగ్గరికి వెళ్ళిపోదాం. బండి అయితే వచ్చేసింది అనమాట. మొత్తం అయితే మన బండి డిసెంబర్ వచ్చింది అనమాట డెలివరీ. ఓహో అరే మొత్తం కేజీలు వచ్చింది కదా ఇది. సో గైస్ ఫైనల్లీ బబ్బువాన్ బండి అయితే వచ్చేసింది. అండ్ బబ్బు హ్యాపీ బర్త్డే రా. బండి కాదా నాకు కావాలి. హ్యాపీ బర్త్డే రా బబ్బువాన్ ఒక సర్ప్రైజ్ మంచి గిఫ్ట్ అన్నమాట. సో బండి అయితే ఆడుంది మీకు కనిపిస్తుందా. ఇది వచ్చేసి చాలా చిన్న జీప్ అన్నమాట. సో ఇది ఉంటుంది జీప్ కానీ పెట్రోల్ లేదు మా అన్నమాట. రాడు అన్ని మనమే ఓపెనింగ్ చేసుకోవాలి. అది అది చాలా పెద్ద బండి అనమాట. సో బబ్బు నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ప్రాసెస్ ఏందో అయిపోతాడు బండి ఇవ్వడంగానే. హైదరాబాద్ జీప్ అది బండి అదే పైసలు వేసు. హలో సో అయితే ఇప్పుడు ఏంటంటే వీడికి వచ్చిన జీప్ అయితే కానీ అది ఎక్కడికి వచ్చిందో వాళ్ళకి ఫస్ట్ అమౌంట్ వేసినాక వాళ్ళు మనకు ఒక మెయిల్ పంపిస్తారంట. ఆ మెయిల్ ఇలా చూపిస్తే వాళ్ళకి జీప్ డెలివరీ చేస్తారు. అన్న అయితే ఇప్పుడు మాట్లాడి అమౌంట్ వేసి మెయిల్ వాళ్ళతో పంపించుకొని ఫస్ట్ టైం నేను ఈ జీప్ ఎప్పుడో తెప్పిస్తుండే. సో అప్పుడు ఏంటంటే వేరే వాళ్ళు మోసం చేసారు. అంటే 50,000 దాకా నేను వేసిన కానీ బండి పంపించలేదు వాళ్ళు. ఇదేమో మంచి ప్రాసెస్ చేసి చాలా మాట్లాడిన తర్వాత ఈ బండి అయితే మనకు వచ్చింది. అంటే అంత పేమెంట్ చేయలే నేను. 60,000 పే చేసిన. ఇప్పుడు 2,40,000 మళ్ళీ పే చేసేది. ఇప్పుడు 2,40,000 పే చేస్తే మనకి బండి అయితే మన చేకి వస్తుంది. వాళ్ళు మనకు వీళ్ళకి మెయిల్ పెడతారు. ఆ మెయిల్ పెట్టిన తర్వాత మనకు బండి వస్తుంది. మనం బండి చూసి ఇస్తాం పైసలు. బండి చూసిన వాళ్ళు అందుకే చూడుకోవాలి. మొత్తం రాడ్లు బండి అయితే ఫుల్ ప్యాక్ ఉంది అనమాట. దాన్ని మొత్తం ఇప్పి చెక్ చేయాలా ఫస్ట్. మొత్తం అయితే మన బండి దిగబోతుంది బయటకి. ఇప్పుడు
సో ఇది ఒకటే కార్ హైదరాబాద్లో ఉంటుంది ఇప్పుడు. అలా డ్రైవర్కి దింపాలా బయటికి నడిపించుకుంటా. అయిపోయింది, పైసలు వేసినా వాళ్ళు మేలు పెడుతుంది. మన బండి అయితే కిందికి వస్తుంది అనమాట. వెహికల్ తీసుకుంటా, ఫస్ట్ మెయిన్ రావాలా. సో బండి బబ్బు గారి బండి అయితే ప్రెసెంట్ బయట అయితే వస్తుంది. దాని తర్వాత ఇంకో ఆటో ఎక్కేయాలా, దాని తర్వాత ఇంటి దగ్గర పోవాలా, దాని తర్వాత ఫిట్టింగ్లు చేయాలా, అన్నీ ఇన్ని పనులు ఉన్నాయన్నమాట దానికి. ఇక ఈ బండి తీసుకొని వీళ్ళు ఏడేడది వర్షిత ఏడేడా తిరుగుతారు ఇప్పుడు బండి తీసుకొని. బాబాయ్ కూడా చెప్తుండు ఆ చిన్న బండి కాబట్టి దొరకలేరు ఎక్కువ సార్లు. ఇంకా పెద్ద బండి ఏడబెట్టినా ఈజీగా దొరికిపోతారు. చూడగానే అంటే రేపే బర్త్డే అనమాట. సో వానికి కళ్ళ కందులు అంటేసి బండి అయితే సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇస్తా. మన ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుంది మనం అయితే చూస్తాం. సో గైస్ బండి అయితే బయటకు వస్తుంది. పని చేస్తలేడు, పని చేపిస్తుండు, పని చేస్తలేడు. రానే రానే పెద్దోళ్ళు పని చేస్తారు. నీకు సిగ్గు బాడీ అయింది, ఇంత బాడీ పెట్టుకొని లేపొచ్చుగా. అది వాళ్ళ పని అన్న, అది వాళ్ళ జాబ్ అన్న. హెల్ప్ చేస్తే పుణ్యం వస్తుంది కదా. చేస్తా దింపు పో. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఫస్ట్ ఇదే పని చేస్తుండే తీసుకొని సో గైస్ బండి అయితే అదే పేమెంట్ అయితే మనం వేసేసినాం అనమాట. సో పేమెంట్ చూడండి 2,40,000 వేసేసిన. నేను ఆల్రెడీ అంతకుముందే నేను పైసలు వేసిన. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక ఈడ 30,000 కొట్టిన, మళ్ళీ ఈడ 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 కొట్టిన, మన ఇక ఈడ ఒక 20,000, మళ్ళీ 18,000, మళ్ళీ 2,000, మొత్తం 60,000 కట్టిన. దిస్ 2,40,000. క్రేజీ ఉన్నట్టు అదే తీసుకొని కొడతారు వాళ్ళు. ఫస్ట్ వాళ్ళు సర్క్యూట్ అవుతారు అంటే మళ్ళీ టెక్నిక్ చూసినావు వాళ్ళు. ఇది పట్టుకో. అర్ధకి లేపర్ వచ్చేస్తుంది కిందికి. అన్న అర్ధకి లేపరా, అర్ధకి కుంతలగడి గొలగొలగల ఎనర్జీ వస్తుంది అన్నట్లు ఉడితే. చూడు ఎట్లా తిప్పుతారు. అందరు జరుగురే కింద పడితే మళ్ళీ మన అవుతుంది మీ అందరికి. దిగుతుంది ఎర్రే బాయ్ చూడరు మొత్తం దిగుతుంది కింద. అరే బబ్బు చూడరా. అరే బబ్బు నీ గురించి ఎంతమంది కష్టపడుతున్నారు చూడరా, నీ బండి గురించి కూడా. నూకరే ఏం చేస్తారు నూకకుండా. రైట్ డింబరిగా సారుతుంది కిందికి. మెల్లా మెల్లా మెల్లా.
కిందికే లేపాలి సైడ్ ఏమటి కిరణ్ నువ్వు ఆడతాకవా చాలా చూసుకుంటురా బండి చాలా కాలనే అడగాలి లేపెట్టి పెడదామని అయిపోతుంది అంకుల్ ఇది ఎరిగిపోయింది. ఒకటి రెండు మూడు ఇప్పుడు ఏం కాదు మస్తు ఉంది కదా బండి. బెన్నరన్న అయితే చాలా రియాక్షన్ ఇస్తాడు. అట్లా గుంజరాదు లేపినట్టు అనాలి సో గైస్ ఫైనల్లీ అయితే బండి అయితే నింపేసాడు అనమాట. సో ఈ బండి మళ్ళీ ఇంకో బండిలో ఎక్కియాలా. ఎక్కించి నడిపిస్తా పోదాం. ఏది ఇది పోయినాక తీస్తా అన్నాడు. కార్ ఓపెన్ చేసేస్తుంది. అయ్యో తిట్టగలడయ్యా నువ్వేంది. తిడతాడు బెన్నరన్న. ఇక ముంగడ చూస్తే ఇట్లా ఉన్నాయన్నమాట బండి. అదే తీసుకునేది అన్నీ అటు ఇటు అంతా తీస్తావా ఇవి? ముందట్టు వెనకట్టు ఇది ముంగడికి. సో గైస్ చాలా జాగ్రత్త ఉండాలంట. ఒక అన్న కూడా చెప్తుండు. అంటే ఢిల్లీ సూరత్ నుంచి మనం ఏమైనా తీసుకుంటుంటే చాలా జాగ్రత్త. నేను ఆల్రెడీ 50,000 లాస్ అయినా మీ అందరికి చెప్పినా కదా. సో ఇట్లా అన్న చెప్తుండు. ఇసరాకు మిషన్ బుక్ చేసినంట. వీడికి రాగానే ఉంటే ఇసరాకు ఉందంట, మిషన్ లేదంట. అట్లాంటి మోసాలు జరిగినాయి. సో గైస్ ఫైనల్ అయితే బబ్బుకి హ్యాపీ బర్త్డేకి ఒక మంచి బండి అయితే వచ్చేసింది. సో చాలా మంది అనుకోవచ్చు ఇవన్నీ ఇప్పిస్తుండు బబ్బుకి, ఎందుకు ఇల్లు ఇప్పించలే అని. అందరికి జాగాలు ఉన్నాయి. ఇవన్నీ నేను చెప్పినా అనుకో, ఇప్పుడు తీసుకొని ఏం చేసినావు అంట. అందుకే చెప్తలేదు. అన్ని ఇప్పాలి. ఈ బైండింగ్ వరకు ఇప్పాలి. దీనికి గ్లాస్ ఉంటుంది ముందర. గ్లాస్ ఇది గ్లాస్ అర్థమైంది. గ్లాస్ ఏది మళ్ళా ఇదా ఇది వేయించుకోవాలి. ఇగో ఇది గ్లాస్ అంటున్నా, ఇది లేచిపోతుంది. అదే గ్లాస్ అదే పెట్టించుకోవాలి. గ్లాస్ ఫ్రేమ్ అది. గ్లాస్ మనం పెట్టించుకోవద్దు. గ్లాస్ పంపించింది అన్నది. పంపించిన అన్నది. మా చాలా కష్టం ఉంది. మన చూడు వాడు సుకూన్గా నడుస్తాడు. రాజా బతుకు అని మా కుక్కలు బతుకు చేసిండు. పెట్రోల్ కూడా నేనే పంపించాలా. సో బెనర్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, మంచి మెకానిక్ అనమాట. ఇది ఎంత సీసీ ఇంజన్? 200 cc ఇంజన్ అండి. 200 cc ఇంజన్ ఇది. సో గైజ్ బండి అయితే డ్యామేజ్ అయిందనమాట. డ్యామేజ్ ఎక్కడ సో గైజ్ ఇది డ్యామేజ్ అయిపోయింది. ఇదిగో చూడండి, అంటే పార్సల్లో వచ్చిందా అట్లా అని డ్యామేజ్ అయింది. బండి ట్రైన్లో పంపించడం బెనర్ బండి కూడా. సో ఏదున్నా పార్సల్ పంపించకండి, దానివల్ల డ్యామేజ్ అవుతుంది. గైస్ ఇది కూడా ఫిట్ చేయాలన్నమాట. దీన్ని ఇగో ఇది ఫిట్ చేయాలా. ఇగో 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 బెనర్ బెనర్ అదే చూస్తాను. ఏమంటున్నా అన్న ఇట్లా గ్యాప్ ఉంది కదా, ఇలా పెట్టి బయటికి
Come on, you can do it, Imran boy. Hey, hey, hey. రెండు పైకి లేచేస్తారు అది వచ్చేస్తుంది కదా అంటున్నా, సైడ్కి వచ్చేస్తుంది అంటున్నా. పైకి లేకుండా నేనేమంటున్నా, ఇది ఎక్కువ నడుపుతూ తీసుకోతున్నాం అలా. ఇప్పుడు ముందండి నూకితే వచ్చేసా కొంచెం కొంచెం లేవట్టి చెప్పాలి సైడ్ ఆడిపోయింది కదా, అటు సైడ్ కాదు. ఇదే ఇదే ఇలాగ రే పప్పుగా ఏందిరా ఇది మాకు నాకు అర్థం కాదు. దా లేపుతా దా పట్టు. ఆడి గుంజేద్దాం బయటికి. అయ్యో ఎక్కిందిగా. ఇంకా తీసుకో ఇంకా తీసుకో. ఇందాక అది అది తాకిచ్చారు కదా, ఇంతకప్పుడు తింటేటప్పుడు ఇట్లా లోపలికి మొత్తం వచ్చేస్తా. పెట్రోల్ తెప్పానా అన్న? సో గాయస్ మొత్తం బండి బయట అయితే బయటికి వచ్చింది. ఈ రాడ్లు ఈడికి వస్తాయి అన్నమాట. ఇక ఆడ రోడ్ మీదకి తీసుకోవాలి. ఆడ షాప్ ఉంది, ఆ షాప్ దగ్గర వేసేద్దాం. ఇక్కడ ముందట రైట్ సైడ్ ఫైనల్ అయిపోయింది అనుకోర్రే హ్యాపీ బర్త్డే రా, మా చింపేసిన కానీ చదతన సేఫ్ అయినా అన్నారు. చెమటనే లేదు నీ ముఖం మీద, చెమటనే లేదు. బిల్డింగ్ చేసిన ఏం బిల్డింగ్ అలా పెట్రోల్ బండి లోపలికి అరే కొంచెం ముందర తీసుకో. ఏం ఐడియా లేదా బండి? సరే పెట్రోల్ ఏం చేసి తీసుకో. అరే భయా ఫుల్ పికప్ ఉంది బండ్లా. డైరెక్ట్ పెట్రోల్ వేసి తీసుకొని వెళ్ళిపోవడం. ఫైనల్లీ అప్పు బండి అయితే వచ్చేసింది. మొత్తం బిల్డింగ్ అన్నీ అయిపోయి. సో మెయిన్ విన్నర్ నేను మస్తు కష్టపడ్డాం. హారిక స్పందన అయితే ఇవాళ స్నానం ఈమె వితౌట్ మేకప్ చూస్తే కక్కేయాలనిపిస్తుంది నాకు.
చేయబెట్టు పోయి జరగను ఇది మళ్ళీ పెట్రోల్ పోసేసి చలో ఆగినా గిరా నాది అన్నా పైన రావాలి అన్నా నా నూకిండగా కొట్టదా నా కంటిన్యూ కొట్టదు అయితే పెట్రోల్ వస్తుంది అయితే పప్పు కొట్టాలా కదా పెట్రోల్ డైరెక్ట్ ఉంటుంది ఏంటి మమ్మీ ఎవడీడు